హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ట్రక్వ్లాగ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకి ట్రిప్ అయితే వైజాగ్ అయితే దొరికింది. మళ్ళీ వెజిటబుల్స్ అనమాట. సో వెజిటబుల్స్ కట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కటింగ్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నారు. సో కట్ చేసిన తర్వాత అన్ని మూటలకు వేసుకొని లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు లోడింగ్ ఎట్లా చేస్తారని. చూడకపోతే లాస్ట్ వీడియోస్ అయితే చూడండి. సో ఈ వీడియోలో అయితే లోడింగ్ అయితే చూపిను అనమాట. సో లాస్ట్లో లోడింగ్ వేసి పట్ట వేసేటప్పుడు అయితే చూపిస్తాను అంతే. సో అన్న వాళ్ళు అయితే ఇప్పుడే కట్ చేసేదానికైతే దిగారు. టైం వచ్చేసి 9 అవుతున్నది. చూడండి, 9:30 అనమాట. 9:30 అవుతున్నది. సో ఇంకా మనకి మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకు అయితే మొత్తం అన్ని లోడింగ్ అయితే చేస్తారనమాట. అంతలోపు మనం అయితే రెస్ట్ తీసుకోవాలా. సో టైం పాస్ చేసుకోకుండా కొద్దిసేపు పనుకున్నామంటే నైట్ అంతా కంటిన్యూగా డ్రైవ్ అయితే చేయొచ్చు. సో మన బండి అయితే ఫుల్ చెట్టు కింద పెట్టేశాను అనమాట. కొద్దిగా నీడు ఉంటుంది, ప్రశాంతంగా అయితే పల్లెటూరులో బాగా నిద్ర వస్తుంది అనమాట. ఈ నేచర్, ఈ గాలికి, ఈ వెదర్కి బాగా నిద్ర వస్తుంది అనమాట. సో ప్రశాంతంగా పోయేసి బండిలో నిద్రపోదాం. లోడ్ అయిన తర్వాత వాళ్ళే పిలుస్తారనమాట. లోడ్ చేసుకొని వెళ్తూ ఉందాం. మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ అయితే వేసాము చెట్టు కింద. బాగా ప్రశాంతంగా చెట్లు చూడండి ఎట్లున్నాయో. సో ఇంకా అన్న వాళ్ళు అయితే ఇక్కడ కొడుతున్నారనమాట, చూస్తున్నారు కదా. సో ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ అయిపోతున్నట్టే మళ్ళీ వేరే చోటుకి పోవాలన్నమాట. వేరే చోట అందరినీ ఇంకా ముఠా వాళ్ళని చాలామంది అయితే దింపేసి వచ్చాను. అక్కడ ముందర ఇంకొక పొలం ఉన్నది, ఇటుపక్క పోవాలన్నమాట. ఒక కిలోమీటర్ పోతే అటుపక్క చాలా తోట ఉంది. సో దాంట్లో అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడైతే ఒక 10 మూటలు అయితే అన్నారు. ఆ 10 మూటలు వేసుకునేసి బయలుదేరేస్తామన్నమాట. కొద్దిసేపు స్లీప్ వేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. అన్న వాళ్ళు అయితే లోడింగ్కి అయితే పెట్టమన్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా కటింగ్. సో అన్నీ ఎత్తుకొచ్చి బండ్లకి వేస్తారనమాట. ఆల్రెడీ అటుపక్క ఎత్తుతున్నారు చూడండి మిర్రర్లో. ఇటుపక్క అంతా ఒక 30-40 సంచులు అయితే కొట్టారనమాట. మొత్తం అంతా వేసుకొని మళ్ళీ 1 కిలోమీటర్ ముందర అయితే ఇటుపక్క వెళ్ళాలన్నమాట. బండ్లో అయితే క్యాప్సికము అలాంటివి అయితే వచ్చాయి. ఇప్పుడైతే నరసాపుర దగ్గర ఉన్నామన్నమాట. బెంగళూరు దగ్గర నరసాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర అయితే ఇక్కడ హోండా షోరూమ్ ఉన్నది. హోండా షోరూమ్ అంటన్న హోండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నది. బ్యాక్ సైడు ఈ కంటైనర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈడొచ్చి షిఫ్టింగ్ చేసుకుంటున్నాము. మళ్ళీ కోలార్ పోవాలా. సో ఇక్కడిక్కడే ఒక 200 కిలోమీటర్లు అయితే తిరిగేసాము. చూడాలన్నమాట మనకు బాడీకి ఎంత ఇస్తారో. సో బులారా దగ్గర నుంచి టచింగ్ చేసుకొని మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. ఇప్పటికే దాదాపు ఒక 200 కిలోమీటర్లు అయితే తిరిగేసింది ఇక్కడే బండి. సో బాడీ ఎంత రాస్తారో తెలియదు, చూద్దాము. ఇక్కడ ఒకసారి లొకేషన్ చూడండి, చూస్తున్నారా. కోనేరు పక్కనే నిలబెట్టినాను బండి. ఇప్పుడు ఇక్కడ లోడింగ్ చేయిస్తారనమాట మనకి. మళ్ళీ టచ్అప్ ఇక్కడ వేరే కూరగాయలు అనమాట. సో అప్పుడే క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి వేరేటి వేస్తారు. అక్కడైతే రైట్ సైడ్ రోడ్డు వారు ఉండేది అంతా పడిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో మొత్తం అంతా పడిపోయింది అన్నమాట. అది దీనిలాగా ఉండింది. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ. సో దానిలాగా ఉండింది, అంతా కూలిపోయింది అన్నమాట. సో వాటర్ చూస్తే కొద్దిగా ఉన్నాయి అంతే. ఇక్కడ తూములు పెట్టారు చూడండి వాటర్ రావడానికి. ఇక్కడ ఆ పైపులోంచి వచ్చి పడతాయి అన్నమాట వాటర్ అన్నీ. అంతే, అటుపక్క మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఏవి లేవు. సో మన బండి అయితే ఇక్కడ పెట్టేశాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నది, దేవస్థానం. ఇది కోనేరు అన్నమాట.
ఇక్కడ బండ్లు లారీలు అయితే 3 లారీలు అయితే లోడ్ అయినాయి. ఒకటి వచ్చి భువనేశ్వర్, ఒకటి కలకత్తా అట్లా అటు సైడు. ఇప్పుడైతే ఇంకో లారీకి అయితే పట్టేస్తున్నారు చూడండి. పట్టేసి టార్పాలు వేసేసి పగ్గం అయితే కొడుతున్నారు. ఇంకా అది కూడా అంతే అనమాట, అది కూడా లోడ్ అయిపోయింది. సో ఇంకా అక్కడ ఒక ఐచర్ ఉన్నది చూడండి. సో ఆ ఐచర్ కూడా లోడ్ అయిపోయింది. మన బండి కూడా లోడ్ కావాలి ఇంకా. సో లోడ్ అవ్వగానే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాము. మన దాంట్లో బాక్సులు అయితే వేసారు, ఇంకా కొన్ని వేయాలా. వేసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాము. ఇది వచ్చేసి గోడౌన్ అనమాట. ఇది ఎందుకంటే గోడౌన్ వర్షాకాలంలో అయితే వర్షం పడిందంటే ఇక్కడ దీని కింద పెట్టుకొని లోడింగ్ అయితే చేయించుకుంటారు బండ్లన్నీ. సో సేఫ్గా అయితే టైం టు టైం అవ్వాలనేసి లోడ్లో ఇట్లా గోడౌన్ అయితే బాడీకి తీసుకున్నారనమాట. కొద్దిసేపు స్లీప్ వేసినామంటే ఒక 1 అవర్ బాగా ఒక నైట్ అంతా నిద్ర మేల్కొని అయితే డ్రైవ్ చేయొచ్చు. అందుకనే కొద్దిసేపు పనుకుందామనేసి పనుకుంటున్నాను. సో లోడ్ అవ్వగానే వాళ్ళే టార్పాలు వేసేసి వాళ్ళే పట్ట అన్నీ కట్టేస్తారనమాట. సో ఇక ఛార్జింగ్ పెట్టేసి పనుకునేద్దాం. మళ్ళీ నాన్ స్టాప్గా తొక్కుడు. సో గైస్, కోలార్ దగ్గర అయితే ఉన్నాము. కోలార్ ఐచర్ షోరూమ్ ఇది. ఐచర్ సర్వీస్ సెంటర్ కూడా అంటారు. సో యాడబ్లు అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు బండి కాడికి ఎత్తుకోవాలన్నమాట. బండి అయితే రోడ్ దగ్గర ఉన్నది. సో ప్రతి ట్రిప్పు ఇదే అనమాట మాది రొటీను. సో గైస్, ఇప్పుడే యాడబ్లు అయితే తీసుకొని బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 గంటలు అనమాట. సో మన లోడ్ వచ్చేసి వెజిటబుల్ ఎక్కడికంటే ఈ ట్రిప్పు వైజాగ్ అనమాట. సో వైజాగ్లో అన్లోడింగ్కి పెట్టేసి బండి మనము బీచ్ దగ్గరికి అయితే పోవడానికైతే ట్రై చేద్దాము. చూద్దాం. వ్లాగ్ అయితే నైట్లో తక్కువగా ఉంటుంది. రేపు పొగలంతా అయితే షూట్ చేస్తాను. సో మన రూట్ వచ్చేసి రెగ్యులర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ముల్బాగల్ తర్వాత పలమనేరు, చిత్తూరు, తిరుపతి అట్లా వెళ్ళిపోతాము. ఏర్పేడు, గూడూరు, దాని తర్వాత నెల్లూరు అట్లా వెళ్ళిపోతాం అనమాట. గుంటూరు, ఒంగోలు, విజయవాడ. సో ఆ లైన్ మీదుగా వెళ్ళిపోతాం రాజమండ్రి, వైజాగ్. సో మబ్బులో ఏం కనిపించదు అనమాట. డైరెక్ట్గా అయితే మార్నింగ్ ఎక్కడ ఉంటానో అక్కడైతే వ్లాగ్ చేస్తాను. సో ఇక్కడంతా ఆల్రెడీ లాస్ట్ చూపించాను అనమాట. లాస్ట్ వ్లాగ్స్లో చూడుకోకుండా ఉంటే ఎవరన్నా మన పాత వీడియోస్లో చూడండి. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం వీడియోని ఎండ్ వరకు చూడండి. డీజిల్ పట్టడానికి అయితే వచ్చాను. ఫుల్గా రెడ్ పాయింట్లకి అయితే పడిపోయింది. సో ఇక్కడ బండ్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో 3 బంకుల్లోనూ 3 బండ్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మన బండి అయితే పెట్టుకోవాలా. సో ఫుల్గా ఖాళీ అయిపోయింది అనమాట. ఇది కర్ణాటక బార్డరు. దీని తర్వాత ఏ పెట్రోల్ బంకు లేదనమాట. సో ఇదే లాస్ట్. అటుపక్క వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్ ఉంది, ఇటుపక్క వచ్చేసి హెచ్పి అనమాట. సో ఇక్కడ పట్టుకునేసి బయలుదేరాలా. తొందరగా లేట్ అయిపోయింది చాలా. యాడబ్లు కూడా పోసుకోవాలా. యాడబ్లు వచ్చేసి పలమనేరు దగ్గర అయితే పోసుకుంటాను. పోసుకొని బయలుదేరాలి తొందరగా. పడితే ఒక 15,000 దాకా పట్టాలా. 15,000 14,000 పట్టాలా. 88 రూపాయలు. తగ్గదా పెరగలే కదా. ఒకేసారి టైర్లో రాళ్ళు కూడా అయితే చెక్ చేసుకుని వస్తున్నాను. సో టైర్లో రాళ్ళు తీసుకుని వస్తే అన్నమాట. తాడైతే బాగానే కట్టినారు. మనది ఇంకో బండి ఆడబోతుంది.
దీనికి ఇంకా 1000 రూపాయలు. 16,000కి మొత్తం టోటల్ బిల్ ఇచ్చాయినా. సో గాయస్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ బండి ఉన్నది చూడండి, అది అస్సాము అనమాట. లోడు క్యాప్సికము అంతా మొత్తం టోటల్ క్యాబేజీ. సో ఆ బండికి పట్టుకోకుండా లోకల్ వాళ్ళకైతే పడుతున్నారనమాట. సో లోకల్ వాళ్ళకి ఆ పక్క ప్లేస్ ఉన్నది, ఆ బండి లోపల కట్టు కాదనమాట. సో పచ్చిసరు కదా పట్టేసి పంపిస్తే ఎంతసేపు చెప్పండి. మళ్ళా కార్లో వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్లు మళ్ళా అంత మాత్రం తెలియదు వెజిటబుల్స్ తొందరగా పోవాలనేసి. చదువుకున్నందుకు కొద్దిగానే బుద్ధి ఉండాల. ఆ కారు ఎవరో కాదు, ఈడున్నా చూడండి కారు, ఇక్కడ వస్తుంది చూడండి ల్యాండ్ రోవరు, అదే అనమాట. సో ఈడే చాలా లేట్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా 9 గంటలు. థూ, ఇది స్పీడ్ లాక్ ఉందన్నమాట. 80కి స్పీడ్ లాక్ ఉండడం వల్ల బండి అంత బిర్న పరిగెత్తది అనమాట. 80 వరకు పోతుంది అంతే, అంతకుమించి పోదు. సో గైస్ బంగారుపాలెం దగ్గరికి అయితే వచ్చేసాము, డిన్నర్ చేద్దామనేసి ఆగామన్నమాట. ఇప్పుడు మన ముందర చూడండి ఎవరున్నారు, శేఖర్ బ్రో హాయ్ చెప్పు. సో మన శేఖర్ యాదవ్ వ్లాగ్స్. సో మన బ్రదర్ కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారనమాట ఈ ట్రిప్లో. సో మన బండి అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి. సో కార్తీక్ బేటా అని పేరు పెట్టినాడు దానికి. ఇప్పుడే యాడ్బ్లో అయితే వేసేసాము, యాడ్బ్లో వేసి ఇప్పుడే ఆర్డర్ చేసామన్నమాట రోటీ. ఎందుకంటే నైట్లో ఫుడ్ తింటే నిద్ర వస్తున్నా వేసి రోటీ అయితే చెప్పాము. అన్న వాళ్ళకి చెప్పి 20 నిమిషాలు అయిపోయింది కానీ ఇంకా వేయలేదన్నమాట. చూడాలా, తొందరగా తినేసి బయలుదేరాలి ఇక్కడి నుంచి. ఏమన్నా ఏం చేస్తున్నావు? హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే అయితే సన్ రైజ్ అయితే ఎత్తున్నది చూడండి, చూస్తున్నారు కదా, చాలా బాగున్నది అనమాట. టైం వచ్చేసి 5:15 మార్నింగ్. ఇది వచ్చేసి కావాల దగ్గర అనమాట. నైట్ అయితే ఒక 1.5 అవర్ ఏమో అయితే కావలి టోల్గేట్ దగ్గర అయితే ఆపుకొని మళ్ళీ అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉంటాం ఇంకా. చూడండి, సో మార్నింగే ఎక్సలెంట్గా ఉన్నది. అలా ట్రక్కులు పోతూ ఉంటుంది. సో గైస్ మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చాలా దూరం నుంచి ఇట్లా పెట్టారనమాట, అంతా కట్ చేసి రోడ్ని అంతా తీయేశారు. సో హైవేని ఇది చేశారు, చూస్తున్నారు కదా. కొంతమంది అయితే బాగా తగిలించుకొని కూడా వెళ్ళిపోయారు అనమాట బోట్లని. మొత్తం అంతా పడిపోయాయి ఇటు పక్క రైట్ సైడ్ అన్నీ. సో బాగా రైట్ సైడ్ అంతా గోకేసినారు రోడ్డు మొత్తం, కొత్త రోడ్డు వేయడానికి. యాక్చువల్గా అట్లా ప్యాచ్లు వేస్తే బాగుండదు. సో గాయస్ 50 కిలోమీటర్ల నుంచి ఎదుగుతా ఉంటే టిఫిన్ సెంటరే దొరకలేదు. ఇప్పుడైతే దొరికింది. మన బ్యాక్ సైడ్ బండి కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్ అయితే తినేసి వచ్చామన్నమాట. సో ఇక బయలుదేరదాము. బండి అయితే ఇక్కడే పార్క్ చేసామన్నమాట బ్రిడ్జ్ కింద. ఇంకా బయలుదేరదామా? బా, ఎండ అయితే సాగు కొడుతుంది, ఎండ చాలా ఎక్కువగా ఉన్నది. మన సారు పోలీస్ సారు అక్కడ కూర్చోన్నాడు కదా, మన బండికి ఫైన్ వేశారు. చూడాలి, చెక్ చేయాలి ఫైన్ వేసినారా లేదని. ఇందాకైతే 3-4 బండ్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫైన్ వేసినారో లేదో తెలియదు, బట్ ఏమంటే కార్తీక్ అడిగి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే కార్తీకే కదా బండి ఓనరు. సో సార్ అయితే బ్రిడ్జ్ కింద బాగా సమ్మ కూర్చో అన్నాడు చూడండి, అట్లా అనమాట. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep
but my body won't decay. Cause my messages are timeless.